హాయ్ అన్న. హాయ్, మీ పేరు? సుదర్శన్. సుదర్శన్. ఎస్. సో అంటే మీరు అమీర్పేటలో ఏం చేస్తుంటారండి ఇక్కడ? సో ప్రజెంట్ అయితే జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. సో ఐటీ సైడేనా? ఐటీనే. సో మీరు ఐటీ సైడ్ జాబ్ చేస్తున్నారు కాబట్టి అసలు నిజంగా చెప్పండి, ఇప్పుడున్న 2025లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే మనం ఐటీలో సస్టైన్ అవ్వగలుగుతాం ప్రొఫెషనల్గా? సో మెయిన్లీ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే జాబ్స్ అయితే తక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే క్లయింట్స్ అనేది ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేది రావట్లేదు కాబట్టి సో అందుకే చాలామంది నేర్చుకుంటున్నారు, కోడింగ్ నేర్చుకుంటున్నారు, నాన్ కోడింగ్ కూడా నేర్చుకుంటున్నారు. బట్ ఏంటంటే కాల్స్ అనేది తక్కువ ఉండడం వల్ల సో జాబ్స్ అనేది కొందరికే వస్తున్నాయి, కొందరికి రావట్లేదు. దట్టు ఇంకోటి ఏం జరుగుతుందంటే ఇక్కడ బ్యాక్ డోర్స్ కూడా జరుగుతున్నాయి. సో అది మన చేతిలో లేదు. యాక్చువల్ ట్రూత్ అయితే అది. సో అది ఎక్కడ అసలు బ్యాక్ డోర్ జరుగుతుందా అనేది కూడా మనకు తెలియదు. కాల్స్ ఎలా వస్తున్నాయి, ఏం కథ అనేది కూడా ఐడియా లేదు. సో ఇంకా ఏంది, నౌకరీ ఉంది, లింక్డ్ఇన్స్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళు కాల్ చేయొచ్చు సార్, చేస్తారు మన ప్రొఫైల్ని బట్టి. స్ట్రాంగ్గా ప్రొఫైల్ బాగుంటే వాళ్ళు కాల్ చేస్తారు, లేదంటే అది కూడా లేదు. సో మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు మనం కోడింగ్గా నేర్చుకున్నట్లయితే అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఏఐ టెక్నాలజీస్ వస్తున్నాయి. సో మనకి ఏఐ అంటే ఇంకా ఆల్మోస్ట్ మాన్యువల్ టెస్టింగ్, ఎందుకంటే ఇంకా హ్యూమన్స్ ఉండరు మ్యాక్సిమం వరకు ఏఐ కానీ వచ్చిందంటే. సో కోడింగ్ పార్ట్ అయితే ఏంటంటే మనకి ఏఐ వచ్చినా కూడా దాన్ని కూడా ఒక ఆపరేట్ చేయాలంటే కోడింగ్ పార్ట్ అయితే ఉండాలి. సో అందుకని కోడింగ్ నేర్చుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో ఏదైనా పైథాన్ కానీ జావా కానీ ఏదైనా ఒక ఫుల్ స్టాక్ టైప్లో నేర్చుకుంటే మేలు. ఎందుకంటే ఒకటి అనేది నేర్చుకుంటే అది యూజ్ అవ్వదు. ఇప్పుడు దానికి రిలేటెడ్గా అన్ని 3 రకాలుగా నేర్చుకుంటేనే ఎవరికైనా యూజ్ అవుతుంది. అప్పుడు హైరింగ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కోడింగ్ రావాలా, డేటాబేస్ అనేది రావాలా, అండ్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలనే కాన్సెప్ట్స్ తెలిస్తేనే ఏదైనా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఐటీలో. అండ్ ఇప్పుడు ఒక్క దగ్గర ఓపెనింగ్ పెడితే, ఎక్కడైనా డ్రైవింగ్ పెడితే, ఒక ఎంఎన్సీ కంపెనీ ముందు పోతే వాడు ఇచ్చే 4 జాబ్స్కి ఒక 400 మంది ఉంటున్నారు కంపల్సరీ. సో ఇప్పుడు అసలు దాన్ని మనం ఎట్లా చూడొచ్చు అసలు? సో మీరు అందులో జాబ్ చేస్తున్నారు కదా. సో మై క్వశ్చన్ ఈజ్, సరే జాబ్స్ లేవు, గవర్నమెంట్ కాదు ఎంఎన్సీ కంపెనీకి వెళ్తే మన పొజిషన్ పెరుగుతుంటాయి, డబ్బులు ఉంటాయి, బిజినెస్ చేసుకోవచ్చు అని ఏవో థాట్స్ ఉంటాయి. బట్ తీరా చూస్తే స్కిల్స్ ఉండవు. మెయిన్ థింగ్ ఏంటంటే వస్తారు ఏంది జాబ్ ఇప్పుడు సపోజ్ ఏదైనా జాబ్ మీద జరుగుతుంది, సో పైతానే జరుగుతుంది అనుకుందాం. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఆల్రెడీ 6 months కిందట ట్రైనింగ్ అయింటారు. వాళ్ళు ఏంటంటే కొందరు ప్రాక్టీస్ చేయకుండా ఉంటారు, కొందరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. ప్రాక్టీస్ చేసినట్టు వాళ్ళు ఏంటంటే వస్తారు. సో వీళ్ళతో పాటు ఏంటంటే ప్రాక్టీస్ చేయకుండా ఉండేటోళ్ళు కూడా ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్లో వస్తూ ఉంటారు ఒక్క డ్రైవ్కే. సో అప్పుడు ఏమవుతుందంటే వచ్చినట్టు కూడా బ్యాక్ అయిపోతుంటారు. సో వీళ్ళు ఏంటంటే సరే మనం కూడా ఒక ట్రై చేద్దాం, జస్ట్ ఎందుకు పోగొట్టాలి, ఊరకపోతే ఏదో వస్తుంది కదా కాలు అని చెప్పేసి ఉద్దేశంతో పోతారు. కానీ అక్కడికి వచ్చేసరికి క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది. సో ఆఫీసులు కూడా ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ చేసే స్టేజ్కి వస్తుంది, అట్లా వస్తారు జనాలు. అందుకని ఇంతకుముందు ఉప్పల్ సైడ్ సంథింగ్ ఒక ఆఫీస్లో ఒక ఇంటర్వ్యూ పైథాన్ డ్రైవ్ జరిగింది. సో దానికి ఎంతమంది వచ్చారంటే ఆల్మోస్ట్ 10,000 దాకా పీపుల్ వచ్చారు. కానీ అక్కడ వేకెన్సీస్ ఉండేది 100. 10,000 people. సో 10,000 పీపుల్కి 100 ఎక్కడ వస్తాయి అసలు? సో ఇంకా ఆ టైంలో ఏంటంటే ఆఫీస్ స్పేస్ నిండిపోయింది, ఆల్మోస్ట్ లిఫ్ట్ స్పేస్ అసలు లేదు, క్రౌడ్ ఎక్కువైపోయింది కదా. సో ఆల్మోస్ట్ ఇంకా పవర్ ఆఫ్ చేసేసారు, ఇంకా అన్నీ బంద్ అయిపోయినాయి. అట్లా ఇంకా మళ్ళీ డ్రైవ్ క్యాన్సిల్ అయిపోయింది. మీరు రాపోండి, మీరు నోట్ చేయండి నేమ్స్, మీకు కాల్ చేస్తాము అని అన్నారు. దాని తర్వాత కాల్ లేవు, ఏం లేవు. సో అలా అయిపోయింది ప్రజెంట్ అయితే సిచ్యువేషన్. సో సరే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏవి బేసిక్గా నేర్చుకుంటే అసలు మనం ఐటీలో జాబ్ కొట్టగలుగుతాం? ఏ స్కిల్స్ ఉండాలి మనకి? సో మెయిన్లీ అయితే ప్రజెంట్ అయితే ఏదైనా ఒక క్లౌడ్ టెక్నాలజీస్ అయితే రావాలి. ఎందుకంటే మనం స్టోరేజ్ కానీ ఏదైనా వీడియోస్ ఏదైనా ఎనీథింగ్ స్టోరేజ్ అయితే ఒక పర్పస్ కావాలా. సో అలాగ ఒక క్లౌడ్ అనేది నేర్చుకుంటే బెటరు. అండ్ ఏదైనా ఒక కోడింగ్ పార్ట్ కూడా నేర్చుకుంటే బెటర్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో ఒకవేళ ఏ ఉన్నా పోయినా కూడా యూజ్ అవుతాయి అంటారు. ఎస్, అంటే మనం ఎట్లా అంటే సో మనం జాబ్ కోసమే నేర్చుకోవాలనేది కాదు, ఒక ప్యాషన్గా నేర్చుకుంటే ఇట్ విల్ యూజ్. అంతెందుకు నువ్వే ఓన్గా ఒక బిల్డ్ చేసుకో ఒక వెబ్సైట్. సో దానికి ఏమేం కావాలో నేర్చుకుంటే సరిపోతుంది కదా. సో అప్పుడు డిపెండ్ అవసరం లేదు అలా. సో ఇప్పుడు మనం ఉన్నదాకా అడ్వాన్స్ ఏదైనా ఉందంటే అది ఏ అనుకున్నాం, మళ్ళీ కట్ చేస్తే డీప్ సీక్ అంటున్నారు. అదేదో డీప్ ఫేక్ లాగా డీప్ సీక్ అని తీసుకొచ్చి అసలు అంటే ఇప్పుడు ఏఐని అది డామినేట్ చేస్తుంది అంటారా, లేకపోతే సిమిలర్గా ఉంటుంది అంటారా? సో అదైతే నాకు అంతగా ఐడియా లేదు బ్రో, ఎందుకంటే కొత్తది. ఎస్, ఏ అనేది ఒకటి విన్నాను కానీ డీప్ అనేది మీరు చెప్పిన దాకా నాకు ఐడియా లేదు. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం.